ట్రై సిటీలో గ్యాస్ కొరత కారణంగా పాత రోజులు గుర్తొస్తున్నాయి. గ్యాస్ దొరకపోవడంతో ప్రజలు కట్టెల మంటీల బాట పడుతున్నారు. దీంతో వంట చెరుకుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి క్వింటాల్ ధర 1000 రూపాయలు దాటిపోయింది. డిమాండ్ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100కు పైగా ఉన్న మండీల వద్ద గత 5 రోజులుగా జనం క్యూ కడుతుండడం గమనార్హం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. యుద్ధం దేశంలోని వంటింటిని కుదిపేస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అటు డొమెస్టిక్ సిలిండర్లు 45 రోజులకు రూరల్లో, 25 రోజులకు అర్బన్లో వేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిపేయడంతో ఇబ్బందులు పడుతూ ఆల్టర్నేట్ మార్గాల వైపు ప్రజలు వెళ్తున్న పరిస్థితి. ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో పనిచేసినటువంటి కట్టెల మండీలు ప్రస్తుతం మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. ఈ కర్రల వంట చెరుకు కోసము క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లు కూడా కొంత నిబంధనలు ఉండడంతో ఆల్టర్నేటివ్ మార్గాల వైపు మళ్ళుతూ ఈ వంట చెరుకును ఉపయోగిస్తూ కస్టమర్లు అదేవిధంగా అటు ఎల్పీ సిలిండర్లకు బదులుగా ఈ యొక్క కర్రలతో వంటలు చేసుకుంటూ ఆల్టర్నేటివ్ మార్గాల ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, గతంలో దాదాపు 15-20 ఏళ్ల క్రితం లాభసాటిగా నడిచిన ఈ వ్యాపారము పూర్తిగా కలగోల్పోయింది. ఎల్పీ సిలిండర్లు రావడము, ఇండక్షన్లు, అదేవిధంగా పవర్తో ఉండేటువంటి కరెంటు కుక్కలు రావడంతో కంప్లీట్గా ఈ కర్రలు వంట చెరుకు అంతా కూడా లాభసాటిగా లేకపోయింది. ప్రస్తుతం మళ్ళీ గల్ఫ్ యుద్ధం కారణంగా ప్రస్తుతము ఎల్పీ సిలిండర్ల కొరత కారణంగా మళ్ళీ ఈ కట్టెల మండీలు పూర్తిగా యాక్టివ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, హనుమకొండ, వరంగల్, ట్రై సిటీ, ఈ ట్రై సిటీ లోపల దాదాపుగా 96 కర్రల మండీ లోపల ఈ కర్రలు పూర్తిగా రూరల్ ఏరియాస్ తీసుకొచ్చి అమ్మకం జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. భారీగా స్టాక్ తెప్పించుకొని దాదాపు మరో 2-3 నెలలు ఇదే పరిస్థితి అనేటువంటి అంచనాల నేపథ్యం లోపల భారీ స్టాక్తోని కూడా ఇటు కర్రల మండీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పూర్తిగా స్టాక్ సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ కర్రల కొనుగోలు కోసం వచ్చినటువంటి స్థానికులు ఉన్నారు. సో ఏంటి, ఎందుకు ఈ కర్రలు కొనడానికే వచ్చావా? ఎందుకు గ్యాస్ లేదా? గ్యాస్ లేదు ఇంట్లో, బుక్ చేస్తే అది బుక్ అయితే లేదు. మాకు కట్టెలు తీసుకుందామని చెప్పేసి కట్టెలు తీసుకుందామని చెప్పేసి వస్తే వాళ్ళు రేట్లు ఏమో పెంచుతున్నారు. సో ఇదివరకు ఎప్పుడన్నా చూసినావా గ్యాస్తోనే వంట చూసినా? ఇద్దరు కట్టెలతో వండుకున్నారా మీ ఇంట్లో? గ్యాస్తోనే వండుకునేది. ఇప్పుడు బుక్ చేస్తే కూడా గ్యాస్ వస్తలేదు. కట్టెలు తీసుకుందామని చెప్పేసి వస్తే కట్టెల రేట్లు కూడా పెరిగినాయి. ప్లస్ మళ్ళీ ఆ పొగతోనే ఉండలేకపోతున్నాం, వండుకొని తినలేకపోతున్నాం కట్టెలతో. సో ఏంటి మరి ఇట్లనే యుద్ధం ఇట్లనే కొనసాగితే గ్యాస్ రాని పరిస్థితి అనుకో, ఇక కర్రలతోనే వంటలు చేసుకుంటాం. ఎట్లాగో మనకు గ్యాస్ రావాలి, మేము అందరికి గ్యాస్ వచ్చేటట్టు చేయాలి, గ్యాస్ వచ్చేటట్టు చేయండి. సో ఇది స్థానికులు కర్రలు కొనుగోలు చేస్తున్నటువంటి ఆ స్థానికులు కూడా ప్రస్తుతం గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా దానికి నిబంధనలు 25 రోజుల నిబంధన అర్బన్ ఉండడంతో ప్రస్తుతం కర్రల మండి. ఏంటి ఆ కర్రల రేట్ ఎట్లుండేది గతంలో? కింటాకి 800, ఫస్ట్ 750 అమ్మేది, 700 అమ్మేది. ఇప్పుడు 800 అమ్ముతాం. 800, 850, 900. ఎట్లా ఇక్కడనే లోకల్లే అమ్ముతావా? హైదరాబాద్కి ఖాళీ లోకలే, ఖాళీ బయట తీసుకోవడం లేదు. ఎన్నేళ్ళు అవుతుంది కర్రల మండి? నేను పెట్టి 10 సంవత్సరాలు. ఎట్లుండే స్టార్టింగ్లో పెట్టినప్పుడు డిమాండ్? స్టార్టింగ్లో బాగా ఫుల్ అమ్మేది, ఇప్పుడు లేదు. నా పోటీకి ఇంకో అయినా దిగిందా అంత డిమాండ్ ఉండే. ఫస్ట్ క్యాటరింగ్ వాళ్ళకి అందరికి బాగా నేనేసేది ఫస్ట్ అందరికి. ఇప్పుడు పోటీ దందా అయిపోయింది మొత్తం. అంటే ఈ మధ్య అసలు దీనికి డిమాండ్ లేదు కదా, కర్రలు ఎవరు కొనుక్కోపోయేది, అన్ని సిలిండర్లు వచ్చినాయి, కమర్షియల్ సిలిండర్లు వచ్చినాయి. ఫంక్షన్లో బాగా వేసాను నేను. ఇప్పుడు ఫంక్షన్ ఇప్పుడు బాగా సప్లై చేసేది ఫంక్షన్లో. అందరు దిగిపోయినారు, పోటీ దందా అయిపోయింది అంతా. నా దగ్గర నేర్చుకున్నారు అంతా, ఇక్కడ గల్లీ పెట్టుకున్నారు. ఇట్లా సిలిండర్లు అందుబాటులో లేవనుకో, ఈ కర్రలే జనాలు అందరు క్యూలు కడతారు. తెప్పిస్తావా కర్రలు సరిపోయేటట్టు? తెప్పిస్తాం, తెప్పించి అమ్ముతాం. ఎంత పడుతుంది ఖర్చు? ఒక కింటా తెప్పించి నువ్వు అమ్మడానికి ఇక్కడ రెడీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది నీకు? 800 క్వింటాలు అమ్మేస్తాం. ఇక్కడ వచ్చి తీసుకోబోయేస్తాను 900. అంటే ఇప్పుడైతే లాభం స్టార్టింగ్ ఉంది ఇప్పుడు పరిస్థితి ఇంతే. ఏంటి దాదాపుగా ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఈ కర్ర అంతా? ఇది పరకాల నుంచి వస్తుంది, చిన్న పెండ్యాల నుంచి వస్తుంది. ఇట్లా ఇది ఊళ్ళో పల్లెటూరు నుంచి వస్తాయి మొత్తం. వెంకటాపూరు, పరకాల, జంగాలపల్లి నుంచి సైడ్ నుంచి వస్తుంది. డిమాండ్ పెరిగింది అనుకో, జనాలు ఎక్కువ వచ్చారు అనుకో, ఏంది మరి రేట్లు పెంచుతారా వీటిని? షార్టేజ్ అయినప్పుడు 900, 1000 రూపాయలు వద్ద అమ్ముతారు. బాగా షార్టేజ్ అయినప్పుడు
ఇట్లా మనకు వర్కర్ వెళ్ళాలిగా, నలుగురు వర్కర్ పైసలు వెళ్ళాలి, కిరాయి వెళ్ళాలి, కరెంట్ బిల్ వెళ్ళాలి, అంతే వెళ్ళాలి మనకు ఇట్లా. అంటే దాదాపు ఇప్పుడు నువ్వు పెట్టినాక 7-8 ఏళ్ళు ఇంత డిమాండ్ లేదు, గిరాకీ లేదు. సో మళ్ళీ ఇప్పుడు కొద్ది గిరాకీ వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? ఇప్పుడు మెల్లమెల్ల పికప్ అవుతాను, నా గిరాకు నాకు వస్తుంది మళ్ళీ పాత గిరాకు ఇట్లా. సో ఇట్లా సిటీ మొత్తంగా కూడా పూర్తిగా సిలిండర్లతో వంటలు చేసుకునేటువంటి ప్రజలు ప్రస్తుతము మళ్ళీ కర్రల వైపు మళ్ళారు. ఈ వంట చెరుకు కోసం కూడా షాపుల వద్దకు వస్తున్నట్టు పరిస్థితి. ఇక దాదాపు 10-15 ఏళ్ల క్రితము వెలిసిన ఈ కర్రల మండీలు ఇన్ని రోజులు అమ్మకాలు లేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతము దాదాపు 10-15 రోజుల నుంచి సిలిండర్లపై పరిమితులు రావడంతో పూర్తిగా మళ్ళీ కొనుగోలు మొదలైన పరిస్థితి. ఈ విధంగా దాదాపుగా సుమారు 100 కర్రల మండీలు ట్రై సిటీ పరిధి లోపల ఈ యొక్క పూర్తిగా వంట చెరుకుతో స్టాక్ చేసుకున్న పరిస్థితి. ఇక దాదాపుగా యుద్ధం ముగిసేటువంటి పరిస్థితి ఇప్పట్లో లేని నేపథ్యం లోపల వంట చెరుకే ప్రధాన వంట కోసం వినియోగించే విధంగా అయితే పూర్తిగా సిటీలో కూడా కంప్లీట్గా కట్టెల పొయ్యిలు వెలుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.